ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. సాయంత్రం 4 గంటల నుంచి మైకులు బంద్ అయ్యాయి. సోమవారం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. మొత్తం 600 కేంద్రాల్లో పోలింగ్కు ఏర్పాట్లు చేస్తున్నారు. 4,61,806 మంది పట్టభద్రుల ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ తరపున చింతపండు నవీన్, బీజేపీ తరపున గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిలు బరిలో ఉన్నారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము లైవ్ లో అందిస్తారు. రాము. ప్రతిష, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే నల్గొండ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ ఆర్ఓ హరిచంద్రన్ గారు దగ్గరుండి ఏర్పాట్లను కూడా ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. 600 పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెబ్ కాస్టింగ్ పర్యవేక్షణలో ఎల్లుండి ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభించేలాగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఉదయం నుంచి ఆయా జిల్లా కేంద్రాల్లో రిసెప్షన్ సెంటర్లను ఏర్పాటు చేసి పోలింగ్ సామాగ్రిని అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. వారందరూ కూడా ఏదైతే సిబ్బందిని కేటాయించారో ఆ సిబ్బంది అంతా కూడా వారికి కేటాయించినటువంటి పోలింగ్ సామాగ్రిని తీసుకుని రేపు సాయంత్రం 5 గంటల లోపు ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. నైట్ అక్కడే బస్ చేసి ఎల్లుండి ఉదయాన్నే 6 గంటలకు పోలింగ్ ఏజెంట్ నియమించుకొని మాక్ పోలింగ్ నిర్వహించుకున్న తర్వాత సరిగ్గా ఎన్నికల సంఘం చెప్పిన విధంగా 8 గంటలకు పోలింగ్ ప్రారంభించేలాగా కూడా వాళ్ళు సన్నద్ధమవుతున్నారు. సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. ఇక ఈ ఎన్నికల్లో 4,61,000 మంది పట్టభద్రులు తమ ఓటును వినియోగించుకోబోతున్నారు. 10,000 మంది సిబ్బంది ఎన్నికల్లో పాల్పంచుకుంటున్నారు. మరొక 3,000 మంది కూడా పోలీసులు బందోబస్తు సంబంధించి కూడా ఉపయోగించుకుంటున్నారు. అయితే అన్ని ఎన్నికలా కాకుండా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఎన్నిక కాబట్టి ఈవీఎంలు ఉండవు, బ్యాలెట్ యూనిట్లు ఉండవు. కేవలం బ్యాలెట్ పేపర్ల ద్వారా మాత్రమే ఈ ఎన్నిక అనేది జరుగుతుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 52 మంది పోటీ చేస్తున్నారు. అందులో ప్రధానమైనటువంటి అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ నుంచి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి మరొక 49 మంది చిన్న చిత్కా పార్టీలు స్వతంత్రులు బరిలో ఉన్నారు. 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా బ్యాలెట్ పేపర్ లో వారి ఫోటోలతో సహా ఇవన్నీ కూడా ముద్రించాలి కాబట్టి దాదాపు ఒక 10 పేజీల వరకు ఈ బ్యాలెట్ పేపర్ అనేది ముద్రించడం జరిగింది. 52 మందికి సంబంధించిన ఫోటోలు వారికి ఎదురుగా ఉన్నటువంటి ప్రాధాన్యత క్రమంలో ఓటు వేసేటువంటి కాలమ్స్ బట్టి ఓటర్లందరూ కూడా ఆయా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళిన తర్వాత ఏదైతే వాళ్ళకి నచ్చినటువంటి అభ్యర్థి ఉంటారో వారికి నచ్చినటువంటి అభ్యర్థికి ఎదురుగా 1, 2, 3 భారతీయ సంఖ్యల ప్రకారం వారికి ప్రాధాన్యత క్రమంలో ఓటును వేసుకున్నటువంటి హక్కును రాజ్యాంగం కల్పించింది. ప్రిఫరెన్షియల్ ఓటు ప్రకారం ఇదంతా కూడా ఉంటుంది కాబట్టి చాలా పకడ్బందీగా అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఓట్లు అనేది మునిగిపోకుండా గత ఎన్నికల్లో 25,000 ఓట్లు ఇవి సరిగ్గా వేయకపోవడంతో గ్రాడ్యుయేట్ ఓటర్లు అయినప్పటికీ కూడా ఓటు సరిగ్గా వేయకపోవడంతో మునిగిపోయాయి. ఈసారి అలాంటి పునరావృతం కాకుండా చాలా పకడ్బందీగా ఓటు వేసేటువంటి వారికి అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇక ఎల్లుండి పోలింగ్ ప్రక్రియ అంతా కూడా పూర్తయిన తర్వాత అతి ముఖ్యమైనది కౌంటింగ్ అని చెప్పాలి. పోలింగ్ అంటే ప్రధానంగా కౌంటింగ్ సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు, రెండో ప్రాధాన్యత ఓట్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఉంటుంది కాబట్టి దాదాపు 3 రోజుల పాటు ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా సాగుతుంది కాబట్టి దాదాపు 72 గంటలు ఉంటుంది కాబట్టి పోలింగ్ కంటే కూడా కౌంటింగ్ కి పకడ్బందీగా ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని వేర్ హౌసింగ్ గోడౌన్ లో పకడ్బందీగా ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ కూడా జరపబోతా ఉన్నారు. మొత్తం 100 టేబుల్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. రౌండ్ ది క్లాక్
24 గంటల పాటు కూడా 3 రోజుల పాటు కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది కాబట్టి 8 గంటలకు ఒక షిఫ్ట్ ప్రకారం మొత్తం 3 షిఫ్టుల్లో పోలింగ్ సిబ్బంది అక్కడ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేలాగా కూడా వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం కూడా ఇచ్చారు. ఏదైతే ఈ 4,61,000 ఓట్లలో పోలైనటువంటి ఓట్లను ముందుగా లెక్కించి అందులో చెల్లుబాటు అయినటువంటి ఓట్లను పరిగణలోకి తీసుకుంటారు. చెల్లుబాటు అయినటువంటి ఓట్లలో సగం మించి కోటాను నిర్ణయిస్తారు. సగానికంటే ఎక్కువ ఒక ఓటు ఎవరికైతే వస్తుందో వారిని విజేతగా ప్రకటిస్తారు. ఆ కోటాకు మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరైతే రీచ్ అవుతారో వారిని విజేతగా ప్రకటిస్తారు. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి కూడా ఆ కోటా అనేది చేరుకోకపోతే మళ్ళీ ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించి రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. కాబట్టి ఇది ఒక సుదీర్ఘమైనటువంటి ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు. 3 రోజుల పాటు కూడా కౌంటింగ్ అంతా కూడా ఉంటుంది. ఇందుకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ఇక ఎవరికి వారుగా ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. 4 దఫాలుగా ఈ నియోజకవర్గ పుట్టిన దగ్గర నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వస్తుంది. మొత్తానికైతే భారీ ఏర్పాట్లు చేశారు. ఎల్లుండి ఉదయాన్నే 8 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. ప్రత్యూష. రైట్ రాము, థ్యాంక్ యూ.